ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ సంకీర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 14వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మీరు సరిహద్దుల్లో దేవుడు సమాధానం దయచేయాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆయన మీ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహిస్తాడు మరియు మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు వాగ్దానం చేసినట్లుగానే నేడు నేను యేసు నామములో ఈ ఆశీర్వాదాన్ని మీ మీదకి దిగి రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నేడు మీ సరిహద్దులకు శాంతి కలగాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని, మీ ప్రాకారం నెమ్మది కలుగునని, మీ నగరంలో క్షేమమును గాక అని రాయబడ్డ మనం చూస్తాం. యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థించినట్లయితే ఈ ప్రాకారాల్లో నెమ్మది కలుగుతుంది. అలాగే నేడు మీరు నీతివంతంగా జీవించడం చేత దేవుని సింహాసనం ఎదుట సమాధానం కలిగి ఉంటాము. అప్పుడు మీరు మీ ప్రాకారంలో, మీ ఇంటిలోను మరియు మీ హృదయంలోను మరియు మీరు చేసే ప్రతి దానిలోని శాంతిని కలిగి ఉంటారు. మరియు మీరు ప్రతి దానిలో భద్రత కలిగి ఉంటారు. మరియు మీరు ప్రతి దానిలో అభివృద్ధి చెందుతారు. అదే కాబట్టి నేడు మీ ప్రార్థన చేయనప్పుడు దేవుని సింహాసనం మీద నిలబడి అడగండి, ప్రభా నీ చిత్తాన్ని నాకు చూపించు, నేను దాన్ని చేస్తాను అని చెప్పి మీరు ప్రతి దినము దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవుని సమాధానము మరియు నెమ్మది నేడు మీ జీవితాల్లో దిగి వస్తుంది. అలాగే ఇశ్రాయేలు నుంచి నియమించబడిన శాసనములను బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి జీవితాల్లో ఏం చేశారంటే నెమ్మదిని, శాంతిని పొందుకోవడం మనం గమనిస్తున్నాం. అయితే ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు, మరి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. మరియు ఆయన మనకు ఉత్తమమైన గోధుమలు ఇచ్చి మనని సమాధానపరిచి మన తృప్తిపరుస్తాడు. కాబట్టి మనము ఆయన యొక్క సమాధానం చేత శాంతిని పొందుకుని ఆయన పోషణ చేత తృప్తిపరచబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాటలు దేవుడు మనల్ని పడించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా కాచారు, కాపాడారు ప్రభా. మీకు వందనాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకువనే లేచి ధన్యత, ఆరాధించే ధన్యత, నాయన మిమ్మల్ని స్తుతించే ధన్యత మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో మందికి లేనటువంటి కృప మా పట్ల మీరు చూపించినందుకు మీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తాం. మీరు ఇచ్చినటువంటి కృపను ప్రభానైనా నాయన సద్వినియోగం చేసుకుని ఈ దినం మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మా జీవితాలు మరియు దైవికమైన భద్రత సంబంధించిన ప్రతి దానిలో నెమ్మది కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవ, మా చుట్టూ ఉన్న గందరగోళాలు, పరిస్థితులు అయ్యా మేము చూడకుండా మీ వైపు చూచుటకు మరియు మిమ్మల్ని ఆనుకుని జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నేను అలాంటి పరిస్థితుల్లో బలహీనులు కాకుండా ప్రభా మమ్మల్ని బలపరచండి. మీ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా దేవా, మాకు ఏమి హాని కలగకుండా లేదా మా మనసు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ప్రభా, మీ వైపు విశ్వాసంతో చూసి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నా. అయ్యా, మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తారన్నారు. అయ్యా, ఆకాశ పక్షులు అనేటువంటి ఉపమానాన్ని మాకు తెలియజేశారు ప్రభా. కాబట్టి మమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిపరచండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. సమాధానం దయచేయండి, సరిహద్దుల్లో సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా. నీ కృప మా మీద విస్తరింపజేసి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని వేడుకుంటూ ఉన్నా. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, సమస్యలతో ఉన్న బిడ్డలు, వివాహ, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల కోసం ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబమును పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఈ దిన దీవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.